వెళ్ళెత్తిరి గిదా గిదా చేయాల్సిన పని దీనికి ఏం సంగతి, దీనికి ఏం సమాధానం అని ఉన్నదా? పెట్రోల్ కోసం కిలోమీటర్ల క్యూ, బంక్ల వద్ద వాహనదారుల బారులు గంటల తరబడి వేచి చూస్తున్న ప్రజలు, నో స్టాక్ బోర్డులతో తీవ్ర ఇబ్బందులు, ధరల పెరుగుదల భయంతో అదనపు కొనుగోళ్లు, బాటిలు క్యాన్లలో నిల్వలకు ప్రయత్నం, బంకులలో ఇంధన విక్రయాలపై ఆంక్షలు, ఆయిల్ కంపెనీల సరఫరాలలో జాప్యం, సరిహద్దు ప్రాంతాలలో పెరిగిన రద్దీ, సిమ్ తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ అంటూ భద్రాద్రిలో ఆఫర్, ఇంధన కొరత లేదంటూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, వీళ్ళ భాషలకే పోదాం, వీళ్ళ యాసలకే పోదాం, వీళ్ళ మాటలకే పోదాం. ఎవరు? కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు ఇంధన కొరత లేదంటున్నారు. మరి వీళ్ళంతా ఎవరు? ఏలియన్సా? లేకపోతే అదేమన్నా క్రియేట్ చేసిందా? లేకపోతే అదేమన్నా గ్రాఫిక్సా? మరి ఇది అంతేంది? వీళ్ళందరూ ఎవరు? మీరు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎవరైతే ఉన్నారో స్టీఫెన్ రవీంద్ర గారు, మీ ఆఫీసును వదలండి. మీ ఆఫీసును కాసేపు వదిలి హైదరాబాద్లో ఉన్న ఇండియన్ ఆయిల్ కానీ హెచ్పి బంకులు కానీ పెట్రోల్ బంకుల చుట్టూ ఒకసారి చూడరు. ప్రతి 10 కిలోమీటర్లకు 2-3 బంకులు ఉంటే అలా 2 నో స్టాక్ అని బోర్డులు పెట్టేసినాయి. ఇది రియాలిటీ, నిజం ఇది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలకు కనీసం పెట్రోల్ కూడా సరఫరా చేయలేని ప్రభుత్వం, ముందస్తు చర్యలు చేపట్టని ప్రభుత్వం, కనీసం ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా సమాచారాన్ని ఇవ్వని ప్రభుత్వం ఏమనాలి చెప్పరు? వాహనదారులు గంటల తరబడి ఉంటున్నారండి, వేచి చూస్తున్నారు. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి. మరి దీనికి సంబంధించి దీనికి ఏం చెప్తలేరు కదా. దాంతోపాటు ఈ మధ్యకాలంలో నేను మన బీజేపీ వాళ్ళ వీడియో చూసిన నేను సోషల్ మీడియాలో, పెట్రోల్ బంకులో పోయి ఇందులో డీజిల్ ఉంటుంది, ఇందులో పెట్రోల్ ఉంటుంది, మరి జనాలు ఎందుకు వస్తారు, ఇక్కడ నో స్టాక్ లేదు, నరేంద్ర మోడీ బాగానే చేస్తున్నాడు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బాగానే చేస్తున్నాడు అని చెప్తాను. ఇక నాకే నవ్వొచ్చింది. సోషల్ మీడియా పిచ్చి బాగా ఉండాలి కానీ మరి ఇంత పీక్ స్టేజ్లో ఉండదు పిచ్చి. ప్రజలకు నిజంగా రియాలిటీలో ఇది నేను కూడా ఎదుర్కొన్నా, లైన్లో నేను కూడా నిలుస్తున్నాను. ఇది వాస్తవమైన విషయం, ఇది వాస్తవమైన విషయం. సో రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ చర్యలు ఆలోచించాలి కానీ దీన్ని పూర్తి స్థాయిలో కూడా పెట్రోల్ కోసం కిలోమీటర్ల క్యూ అని పడితే ఎక్కడా కొరత లేదు, ఇబ్బంది లేదు. నిన్న మేము ఇదంతా చూసినాం కదా. చాలా